కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలని అందరికీ తెలిసిందే. ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కొబ్బరి నీళ్లు తాగమని సలహా ఇస్తుంటారు. రోగాలతో ఉన్న వాళ్ళకే కాదు, ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు ఇందులో ఉండే పోషకాలు అవసరమే. అయితే అధికంగా పోషకాలు ఉండే కొబ్బరి నీళ్లను ఎన్ని తాగాలి, ఎన్నిసార్లు తాగాలో అవగాహన తక్కువే. కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. సమ్మర్లో శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు కొబ్బరి నీళ్లు హెల్ప్ చేస్తాయి. దీంతో పాటు శరీరంలోని ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేస్తాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే కొబ్బరి నీళ్లను తాగాలని తరచూ వైద్యులు సూచిస్తుంటారు. మరోవైపు కొబ్బరి నీళ్లను తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమితిని మించితే ఔషధం కూడా వికటిస్తుంది. ఎక్కువ మోతాదులో లవణాలు ఉండే కొబ్బరి నీళ్లను పరిమితంగా తాగడమే మేలని చెబుతున్నారు నిపుణులు. కొందరైతే కొబ్బరి నీళ్లు లీటర్ బాటిల్ కొని గటగటా తాగేస్తుంటారు. ఇంకొందరు 2 సార్లు విరామం ఇస్తూ లీటర్ పట్టిస్తారు. అన్నేసి కొబ్బరి నీళ్లు తాగితే కిడ్నీలు, ఇతర అవయవాలపై భారం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి 150 నుంచి 200 మిల్లీమీటర్లు తాగితే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. ఆరోగ్యవంతులు వారంలో 3 నుంచి 4 సార్లు కొబ్బరి నీళ్లు తాగొచ్చు. అది కూడా ఉదయం, సాయంత్రాల్లో శారీరక శ్రమ చేసిన తర్వాత లేదా వ్యాయామం ముగించిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగటం మేలు. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి కావలసిన గ్లూకోజ్ను వేగంగా అందిస్తుంది. కాళ్ల తిమ్మిర్లు తగ్గిస్తుంది.